అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియోస్ అయితే చేయక ఫ్రెండ్స్ ఇవాళ అయితే నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట ఏంటి శైలు ఎగ్జామ్స్ తర్వాత ప్రాక్టికల్స్ అంటే ఏమో ఫ్రెండ్స్ ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్ అలా పెట్టారు ఇంకా నేను కూడా ఏం చేస్తా చెప్పండి అందుకే మాకు ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 20 డేస్కి ఇప్పుడైతే మాకు ప్రాక్టికల్స్ అయితే పెడుతున్నారు ఇవాళే 9 వెళ్ళాలన్నమాట నేనైతే ఇందాక ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ క్రితమే నిద్ర లేచాను అనమాట మనకి నైట్ వర్షం పడ్డది ఫ్రెండ్స్ ఇంకా చాలాసేపు కరెంట్ రాలేదు అందువల్ల ఇంక మేము మెలకువతోనే ఉన్నాము అందుకే కొంతసేపు ఎక్కువగా పడుకున్నాము అనమాట అట్లేం లేదులేండి టైం వచ్చేసి 6:30 అవుతుంది కానీ ఎండ విపరీతంగా కొడుతుంది చూడండి అసలు ఘోరంగా కొడుతుంది నేను నైటే ఇలా అవుతుందని తెలిసే నేనైతే కూరగాయలు అయితే దొండకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే దొండకాయలు కట్ చేయడం లేట్ అవుతుంది కదా కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటే చక్కగా మనం వెంటనే కర్రీ చేసేసుకోవచ్చు అనేసి ఇప్పుడైతే దొండకాయ కూర అయితే వండుతున్నాను ఈ సంతలో తెచ్చా ఫ్రెండ్స్ మొన్న నాకు తెలియక దొండకాయలు ఉన్నాయి అయినా కూడా దొండకాయలు మళ్ళీ పట్టుకొని వచ్చా అందుకే రెండింటిని కలిపి వండుతున్నాను అనమాట ఫ్రై లాగా చేద్దామనేసి ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఓకేనా వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మాదైతే దొండకాయ కర్రీ మీరేం వండుతున్నారో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేననే బట్టలు ఉతికాను కాబట్టి వాళ్ళైతే ఉతకట్లేదు ఎందుకంటే చెప్పాను కదా కొంచెం నీరసంగా అనిపిస్తుంది బద్ధకంగా అనిపిస్తుంది అందుకే హెల్త్ కూడా అట్లా ఎందుకో కొంచెం నీరసంగానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నేను స్పూన్లు గంటలు అవన్నీ మర్చిపోతా ఫ్రెండ్స్ ఒక దగ్గర ఉంచుకోను ఇది దొరికింది ఇన్నేళ్ళు మనము ఉన్నాము ఇలలో చల్లని దేవుడి నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు యేసునామం సంతోషించు ఈ నవోదయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుడే నిత్య దీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే కొన్నే విన్నా ఇది పాత పాట కానీ చాలా బాగుంది మీనింగ్ ఉంది అసలు మీనింగ్ ఉన్న పాటలు నాకు చాలా ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనమైతే తొందరగా పని చేసుకొని 9 అక్కడ ఉండమన్నారు ఇంకా మనకి ఎంత టైం ఉంది ఎంత 2 గంటల టైం ఉంది కదా సో ఇంక ఇప్పుడైతే మనం మంచిగా వెళ్ళిపోయాం సోను పాప చూపిస్తా అసలు బయట చక్కగా పడుకుంది ఎండ బాగా పడుకుంది సోను హాయ్ చెప్పు బో చిన్నది కాదు లేకవా లేకు లేకు యాసాలు పడుతుంది కుక్క నీకు అది గుడ్డు అవును మర్చిపోయినా నీకు గుడ్డు ఉడకబెట్టలా ఎగ్గు ఎలా మరి దా ఉడకబెడదాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అని చెప్తా కాదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అని చెప్పు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సోనుగాడు లేచి కొట్టు దగ్గరికి వెళ్ళి పేస్ట్ అయితే తీసుకొని వచ్చింది కోల్గేట్కి బదులు డాబర్ రెడ్ పేస్ట్ అయితే తీసుకొని వచ్చింది దెబ్బలు పడాలి భయం లేదు అసలు చూడండి ఎలా బట్టలు చదువుకుంటుందో ఎంతైనా ఆడపిల్లే కదా పద నాన్న బ్రష్ చేద్దాం పద
నేను ఇవాళ కాలేజ్కి వెళ్తాను కదా, నువ్వు కూడా వస్తావా? ఏం చేయి నీకు రానియరు, సారోళ్ళు కొడతారు. పోకూడదా? నా ప్రాక్టికల్ సెట్ 0 మార్క్స్ వేస్తారు. మరి నాకు 0 మార్క్స్ వేస్తారు. సరేలే వెళ్ళండి పాలంట తేపో. అవును మర్చిపోయా, నేను సోనుగాడికి ఎగ్ బాయిల్ చేయాల. ఇప్పుడైతే మా సోనుగాడు బ్రష్ చేసింది. తనకైతే 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడకపెట్టి కట్ చేసి అందులో ఉప్పు వేసి ఇచ్చానమాట. బాగుందా? నాకు ఒకటి సరేనా? కడుక్కున్నా, నీ ముందేగా కడుక్కు. అయ్యో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను. టైం అయితే 9:11 అవుతుంది. ఇప్పుడైతే తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. మా సోను పాపను కూడా రెడీ చేశాను. నాతో వస్తానని ఒకటే ఏడుపు. నానమ్మతో వెళ్ళు, అత్త దగ్గర ప్లీజ్ 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 రా. ఇప్పుడైతే నన్ను తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ కూడా రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో తీనిస్తే తీస్తా, లేకపోతే లేదు. ఓకేనా? వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఇది రెడీమేడ్ హెర్బేరియం అనమాట. నేను ఇది చేయలేదు, బుక్ స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయనేసి. ఇప్పుడు మొక్కలు అంటే ఇది సమ్మర్ సీజన్ కదా, అన్ని మొక్కలు మాకు అవైలబుల్గా ఉండవు వరి ఇవి, అందుకోసం అనేసి ఇంక నేనైతే ఈ మొక్క రెడీమేడ్ హెర్బేరియం అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే మస్తు భయం వేస్తుంది. 10 నిమిషాలు లేటుగా వచ్చాయి. ఏమంటారో వెళ్తున్నా, ఏమంటారో ఏమో. ఇప్పుడైతే నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంక నేనైతే బయలుదేరుతాను. పాప అయితే ఏడుస్తాను ఫ్రెండ్స్. పౌడర్ కూడా వేసుకోవాలి, అట్లా జిడ్డు మొహాలు వచ్చేసి. లేదు పౌడర్ ఇట్లా అయితే ఫుల్గా ఏడుతుంది. ఆమెకి నాతో రావాలని కాదులే కానీ ఆటోలో రావాలి అని. హాయ్ చెప్పు బాబా. హాయ్ ఫ్రెండ్స్. సాయంత్రం దాకా రాను బాబా, 4:30 దాకా. అన్నం కూడా పట్టుకొని వెళ్ళట్లే ఫ్రెండ్స్, బాక్స్ తెచ్చుకోండి. డబ్బులు తెచ్చుకున్నా, బైండింగ్ చేపియాలి. అసలు ఏం చేపియలేదు, నాకు మరీ మెంటల్లో గుర్తుంది ఇప్పుడు పోయి. ఇన్ని రోజులు అంటే నేను నీకు చెప్పినా, నువ్వు చేయించినవా? నేను ఎట్ట పోయి చేయించుకుంటా? నువ్వే మగోడికి చూసుకోవాలని. ఈ హెర్బేరియానికి పేర్లు రాయలేదు, ఏం రాయలేదు. నాదొకటి మాన్యువల్ తీసపోయింది, ఒకటి బోటనీ మెటీరియల్ తీసపోయింది. ఇది ఎత్తయో తేవో. ఇప్పుడు తేకపోతే ఏళ్ళు వంగబెట్టి 4 గుడ్లు అక్కడే. నీళ్ళన్నీ ఎక్కడికి పోయినాయి ఫ్రెండ్స్? అసలు నీళ్ళే లేవు కదా. వర్షాకాలం అయితే ఫుల్గా వస్తాయి, మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో. ఇది కొత్త బ్రిడ్జ్ మీద వెహికల్స్ అయితే అటు సైడ్కి నడిచే వాళ్ళకా ఫుట్పాత్. వెళ్ళేటప్పుడు ఇలా, వచ్చేటప్పుడు అలా. ఈ భయం వేస్తుంది నాకైతే, మస్తు భయం వేస్తుంది. ఏమంటారో ఏమో, లేట్ అయింది, భయం వేస్తుంది మరి
1000 రూపాయలు ఏంది, నార్మల్గా పోతే ఒక 1000 రూపాయలు ఏంది రాలేము, అంటే జస్ట్ నార్మల్. అదే ఫుల్గా ఎంజాయ్ చేయాలని అంటే ఫ్యామిలీకి అయితే ఒక 5000 ఉండాల్సిందే. గన్ని డబ్బులు మనం ఆడబడతాం చెప్పండి ఫ్రెండ్స్. అసలే మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అప్పుడప్పుడు నచ్చొచ్చింది, అప్పుడప్పుడు కాదు, మనకి ఎప్పుడు ఉండేది నచ్చి కామన్, అది పట్టించుకోకండి. మా పెళ్ళప్పుడు మా ఆయన అంటే క్రిస్టియన్ మ్యారేజ్లలో ఒకటి చెప్తారు కదా ఫ్రెండ్స్, నేను పలానా వ్యక్తి ఆగాగదు ఇట్లా చేసుకుంటానా, నాకు సమ్మతమే, నేను అన్నీ చూసుకుంటానని అంటే అప్పుడు మైక్లో మాట్లాడడం ఫస్ట్ టైం మా హస్బెండ్కి తడబడిపోయి అంటే నచ్చొచ్చినట్టు మాట్లాడారనమాట. ఫుల్గా నవ్వుకున్నా నేనైతే ఆడ వెళ్ళికొచ్చిన వాళ్ళందరూ నవ్వుకున్నారు. మా ఆయన అట్లా కామెడీ చేస్తుండే అప్పుడప్పుడు. ఇప్పుడు బైండింగ్ చేయించుకోవాలి. మగవాళ్ళని పంపిస్తారు అనుకుంటా, పంపరు. నన్నైతే పంపుతారులే, ఎందుకంటే నాకు లైసెన్స్ ఉంది. ఫ్రెండ్స్ నేనైతే ప్రాక్టికల్స్కి వెళ్ళొచ్చాను అనమాట. నేను వెళ్ళేసరికి చెప్పాను కదా 9కే రమ్మన్నారు, నేను వెళ్ళేసరికి 9:30 అయింది. ఇంకా భయపడుకుంటూనే వెళ్ళాను. అప్పుడే ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా తిడతారేమో అనుకున్నా. ఇంకా ఫోన్ అయితే ఆఫీస్ రూమ్లో పెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఫోన్ అయితే అలౌ చేయలేదు, అందుకే నేను వీడియోస్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా మాకైతే ఒక్క రోజులోనే అన్ని ప్రాక్టికల్స్ అయితే పెట్టేశారు. ఇంక ఇప్పుడైతే నేను వచ్చేసరికి ఇంటికి 4:30 అయింది. నేను లంచ్ బాక్స్ కూడా తీసుకొని వెళ్ళలేదు, అక్కడే టిఫిన్ తెప్పించుకొని తిన్నాను అనమాట. అసలు ఎండ విపరీతంగా ఎండ, అసలు మామూలు ఎండ కాదు అసలు. ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను లావ్ అయినాను అనుకుంటా. డ్రెస్ చాలా ఫిట్గా ఉంది. వచ్చేటప్పుడు నేను 10 రూపాయల షాప్ దగ్గరికి వెళ్ళి ఒక గల్లా గురుగు పిల్లలకి వేసే పౌడర్ డబ్బా అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ అయితే చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తే సోన్ పాప అయితే ఇంటి దగ్గర లేదు, వాళ్ళ అత్త దగ్గరికి అయితే వెళ్ళిందంట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశాను. వీడియో కంటిన్యూ అవుతుంది, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఉందంట సోను పాపని తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. ఇంకా నైట్ వేసుకుందాం అనుకున్నా కానీ నైటీ వేసుకుంటే బయటికి రావడం కుదరదుగా, అందుకోసం అనేసి ఇంకా ఈ డ్రెస్లోనే వెళ్తున్నాను. ఆమె బాగా అలవాటైంది, అసలు నన్ను వదిలిపెట్టి ఉండలేకపోతుంది. అందుకు అసలు నేను లేకపోతే ఉండలేకపోతుంది, అందుకే ఏడుతుంది మమ్మీ కావాలి మమ్మీ కావాలని. దేవా లావైన కదా ఫ్రెండ్స్, నేను బాగా లావైన. ఈ డ్రెస్ యూనిఫామే చెప్తుంది ఫుల్ లావైన. మా ఫ్రెండ్స్ కూడా మస్తు లావైన అంటున్నా. ఈ డ్రెస్ మీద అసలు ఉండలేకపోయా ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఫిట్గా ఉంటేనే నేను తట్టుకోలేను దాన్ని. ఇంతగానో ఇంత టైట్గా ఉందో, అదే సమ్మర్ మామూలుగా. సోను పాప చెప్పులేసుకోపో, చెప్పులేసుకో. అట్లా చికా చేయొద్దు, నేను వేయాలా? ఏ నాన్న వైపు వెయ్యి వేసుకో వేసుకో, నేను వదిలిపెట్టి వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, కళ్ళు చల్లబడ్డాయి అమ్మని చూసాక. ఏడు మొహం పెట్టాను ఎందుకు? నేను రావద్దా? ఫ్రెండ్స్ ఇప్పుడే సోని పాప అయితే నన్ను చూడంగానే ఆనందం వచ్చింది. మా వదిన ఇంటికడైనా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా చూసుకుంటారు, చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. హాయ్ చెప్పు సోను. మనతో రాదు ఆగనా. మా సోను పాప అయితే కొట్టు దగ్గరికి వెళ్ళి నా కోసం జ్యూస్ అయితే తీసుకొని వచ్చింది. ఎవరు కొట్టో కాదు, మా మావయ్య వాళ్ళ కొట్టే, మా పెద్ద మామయ్య వాళ్ళ కొట్టే. అందుకే అంత ధైర్యంగా పంపించి, ఇక్కడే ఉంటుంది మా ఇంటి వెనకాలే, అందుకే సోను పాప వెళ్ళి తీసుకొని వచ్చింది. ఇవ్వండి
మజా 10 రూపీస్ పట్టుకొని వచ్చింది. అలాగే పాండ్స్ పౌడర్ లేదంటే అది కూడా తీసుకొని వచ్చింది. ఎండను పడి వచ్చిన కదా అందుకోసం అనేసి. బాగుందా? అబ్బా యూనిఫామ్ ఇప్పేసిన తర్వాత అసలు ఒళ్ళు మంటలు తగ్గినాయి. లేకపోతే ఒంటికి ఇట్లా అంటుకొని ఉంటే అసలు ఎట్టెట్టో అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. అయిపోయిందా? నేనేం తెచ్చానో చూపిస్తాను అలాగే. పౌడర్ వేసుకునే బంతి అయితే పట్టుకొని వచ్చే పిల్లలకి బాగుంటుంది కదా అనేసి మా సోను పాప దీన్ని పౌడర్ వేసి చూడండి ఎంత చికా చేసిందో. ఎవరు చూడండి ఒక గల్లా గురుకు కూడా తీసుకుని వచ్చా. అదైతే బీరువాలో పెట్టేసిన. ఇప్పుడు వద్దులే, ప్లాస్టిక్ది నేను ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటా కదా అలాంటిదే. సో ఇదన్నమాట, బాగుంది కదా.